అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే పుష్ప సాంగ్ విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అల్లు అర్జున్ బర్త్డే కానుకగా పుష్ప సాంగ్ విడుదల చేశారు. ఇక దీనికి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చిందనే చెప్పాలి. అయితే పుష్ప 2లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంత వైల్డ్ గా ఉంటుందో పుష్ప సాంగ్ లో గొప్పగా చూపించారు. అయితే ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సుసేకి అనే పేరుతో విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా ఒక ప్రమోషనల్ వీడియోని వదిలారని చెప్పాలి. సాంగ్ ప్రాక్టీస్ సెషన్ లో షూట్ చేసి సాంగ్ కి అనుసంధానించి విడుదల చేస్తారు రెండో పాటని. ఇక మ్యూజిక్ ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఈ సాంగ్ లో పుష్పరాజ్ మరో కోన్ అని చెప్పారని చెప్పాలి. బయట వాళ్లకు చాలా టఫ్ గా కనిపించే పుష్పరాజ్ శ్రీవల్లిలో శుతిమెత్తగా ఉంటాడు, బయట రౌద్రంగా ఉండేవాడు, ఇంట్లో సరదాగా ఉంటాడు అనేలా పాటలో అద్భుతంగా చెప్పారు రచయిత చంద్రబోస్ గారు. ఇక ఈ పాటకు తగ్గట్లుగానే దేవిశ్రీ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చారని చెప్పాలి. ఇక డప్పుల సౌండ్ తో వచ్చే ఆ బిట్ చాలా కొత్తగా ఉందని చెప్పాలి. ఇక వీటికి తోడు డాన్స్ మాస్టర్ అయిన గణేష్ ఆచార్య స్టెప్ అదనపు ఆకర్షణగా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఈ మెలోడీ సాంగ్ కి బన్నీ అలాగే రష్మిక తన స్టెప్పులతో ఆడియన్స్ ని చూపు తిప్పుకొనివ్వలేదని చెప్పాలి. మొత్తానికి పాట చూసేందుకు సింపుల్ గా ఉండి సంపిస్తుందనే చెప్పాలి. ఇక పాపులర్ సింగర్ అయిన శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాట ఖచ్చితంగా పుష్ప ఆల్బమ్ లో టాప్ సాంగ్ అవుతుందని చెప్పవచ్చు. ఇక పాటలో అల్లు అర్జున్ రష్మిక మందన ఇద్దరు చాలా గ్రేస్ గా కనిపించారు. ఇక ఈ పాట థియేటర్ లో ఆడియన్స్ ని ఖచ్చితంగా కూర్చోబెడుతుందని చెప్పాలి. అయితే చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రేయ ఘోషల్ తెలుగు, తమిళ్, కన్నడ, ఇక మలయాళం, హిందీ, బెంగాలీ భాషలు అన్నింటిలోనూ అలరించారు. ఇక ఈ సాంగ్స్ అయితే మిలియన్స్ వ్యూస్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. ఇలాంటి సమాచారం కోసం అలాగే మీ హీరోల లేటెస్ట్ సమాచారం కోసం మన 24 ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.